హలో అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే మనము ఇంతకు ముందు క్లాసెస్లో అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, అది ఒకే గ్రూప్కి సంబంధించినటువంటి వర్డ్స్ని కానివ్వండి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రేజెస్ని కానివ్వండి, క్లాజెస్ని, సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ని కంజంక్షన్స్ అంటాం కదా. సో ఈ కంజంక్షన్స్లో మళ్ళీ అంటే 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. సో అంటే ఒక్కొక్కటి అంటే ఎలా దాని యూసేజ్ని బట్టి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, లేదా వాటిల్లో వచ్చేటువంటి బేసికలీ కంజంక్షన్ వర్డ్స్ ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుందాము విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో కంజంక్షన్స్లో మనకి 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. సెకండ్ వన్ సబార్డినేటింగ్. థర్డ్ వన్ వచ్చేసి కోరిలేటివ్. సో వీటికి ఒక్కొక్కటి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, లేదా ఎలా యూజ్ అవుతుంది, సబార్డినేటింగ్ ఎలా, కోరిలేటివ్ ఎలా, విత్ ఎగ్జాంపుల్స్ మనము చూద్దాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేటువంటివి బేసిక్గా అంటే జనరల్గా యూజ్ చేసేటువంటివేనండి. అంటే మనకి జనరల్గా వర్డ్స్ యూజ్ చేయడానికి, ఫ్రేజెస్ యూజ్ చేయడానికి, క్లాజెస్ యూజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం మనం. అయితే ఇందులో ఏంటి అంటే ఇది మనకి సెంటెన్స్ అంటే ఇప్పుడు వర్డ్స్ ఉన్నాయనుకోండి, వర్డ్స్ కానివ్వండి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి మధ్యలో వస్తుంది, కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఎండ్లో కానీ యూజ్ చేయము ఈ కంజంక్షన్స్ని. ఇంకొక రూల్ ఏంటి అంటే ఇవి ఏదైతే యూజ్ చేస్తామో అవి గ్రామటికల్గా ఈక్వల్గా ఉండాలి, అంటే ఫ్రేజెస్ కానివ్వండి, సెంటెన్సెస్ కానివ్వండి. ఓకే, సో ఇవి బేసికలీ 3 రూల్స్ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి. సో నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. ఎలా అంటే క్లాజెస్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం, ఫ్రేజ్ తోటి ఎలా యూజ్ చేస్తాము, తర్వాత మనము వర్డ్స్ కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని జాయిన్ చేయడానికి ఎలా యూజ్ చేస్తామో విత్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి మనము ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే చిప్స్ అండ్ బిస్కెట్స్ ఆర్ మై జనరల్ స్నాక్ ఐటమ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే చిప్స్ ఇంకా బిస్కెట్స్ అనేటువంటివి 2 డిఫరెంట్ వర్డ్స్ కదా, వాటిని లింకప్ చేయడానికి నేను అండ్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేశాను ఇక్కడ. అంటే బేసికలీ ఏంటి, 2 డిఫరెంట్ వర్డ్స్ని లింక్ చేయడానికి నేను ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ మీరు గమనించినట్లయితే ట్రావెల్ ఈస్ట్ ఆర్ ట్రావెల్ వెస్ట్, అ మ్యాన్స్ ఓన్ హోమ్ ఈజ్ స్టిల్ ద బెస్ట్. అంటే ఇక్కడ నేను 2 ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి ట్రై చేశాను. అంటే ట్రావెల్ ఈస్ట్, ట్రావెల్ వెస్ట్, ఈ 2 డిఫరెంట్ ఫ్రేజెస్, ఈ రెండింటిని నేను ఆర్ అనేటువంటి కంజంక్షన్స్ తోటి, ఈ కంజంక్షన్ తోటి నేను లింకప్ చేశాను అనమాట. సో ఇక్కడ 2 ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి మనకి ఈ కంజంక్షన్ వర్డ్ అనేటువంటిది యూజ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ దోస్ పీపుల్ సే అండ్ వాట్ దే యాక్చువల్లీ డూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ చూడండి, వాట్ దోస్ పీపుల్ సే, నెక్స్ట్ వాట్ దే యాక్చువల్లీ డూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ క్లాజెస్ని నేను జాయిన్ చేశాను. అంటే బేసికలీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, అది వర్డ్స్ని జాయిన్ చేయొచ్చు, ఫ్రేజెస్ని జాయిన్ చేయొచ్చు, తర్వాత క్లాజెస్ని కూడా మనము జాయిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసి అగైన్ అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేసి మనము ఈ 2 డిఫరెంట్ ఫ్రేజెస్ని క్లాజెస్ని జాయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అంటే ఎలా యూజ్ చేయాలి. సో ఆ పంక్చువేషన్ రూల్స్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఇవి ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఒక చిన్న టిప్ ఉంది, అది కూడా నేను చెప్తాను. పంక్చువేటింగ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలుసు కదా, పంక్చువేటింగ్ అంటే పుట్టింగ్ కామాస్, ఫుల్ స్టాప్స్, జనరల్గా పంక్చువేషన్ అంటే. సో ఇందులో పంక్చువేటింగ్ ఎలా అని అంటే చూడండి, ఇక్కడ ఒకవేళ మనము 2 వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ డిపెండెంట్ క్లాజెస్, అంటే డిపెండెంట్ క్లాజెస్ అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నటువంటిది, అంటే ఒక క్లాజ్ లేదనుకోండి ఇంకొక దానికి మీనింగ్ అనేటువంటిది ఉండదు. సో అలా డిపెండెంట్ క్లాజెస్ని మనం జాయిన్ చేసేటప్పుడు వాటికి కామా పెట్టే అవసరం లేదు, డైరెక్ట్గా రెండింటి మధ్యలో మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏలియన్స్ అండ్ ప్రెడేటర్స్ బై ద బీచ్ ఆర్ ఆన్ ద హిల్. సో ఇలా అనమాట. నెక్స్ట్ దీనికి ఇంకొక రూల్ ఏంటి అంటే
రెండు కన్నా ఎక్కువ మనం ఒకవేళ లింక్ చేస్తున్నాం అనుకోండి, రెండు కన్నా ఎక్కువ లింక్ చేసేటప్పుడు అన్నిటి మధ్య కామా పెట్టుకోవాలి. లాస్ట్ బట్ వన్ దాని అంటే రెండు లాస్ట్ వర్డ్స్కి లేదా రెండు లాస్ట్ వాటికి జాయిన్ చేసే ముందు వరకు కామా పెట్టుకొని ఆ రెండిటికి మధ్య లాస్ట్ రెండిటికి మధ్యలో మాత్రం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేయాలి మనం. ఓకే, ఇది రూల్ అనమాట. అంటే ఆ సిరీస్ మొత్తానికి కామా వస్తుంది, ఎన్ని ఉంటే అన్ని గ్రూప్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ అనుకున్నాం అనుకోండి, స్నేక్స్, స్కార్పియన్స్ అండ్ లిజర్డ్స్ అంటే స్నేక్స్ స్కార్పియన్స్కి మధ్యలో కామా పెట్టుకుంటాము. లిజర్డ్ అంటే లిజర్డ్ లాస్ట్ వర్డ్ కాబట్టి అండ్ తోటి లిజర్డ్ని జత చేస్తున్నాము. సో ఇలా అన్నమాట బేసికలీ. సో ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ రూల్, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని మనం జాయిన్ చేసేటప్పుడు కామా అనేటువంటిది పెట్టిన తర్వాతే మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికి. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇండిపెండెంట్ క్లాజెస్కి. ఎగ్జాంపుల్ చూడండి, ద ట్యూటర్ ఫినిష్డ్ హిస్ క్లాస్ సో గీతా వెంట్ హోమ్. మీరు ఇది గమనించినట్లయితే సో అనేటువంటిది ఇక్కడ మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, అయితే ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజెస్ రెండు కూడా, ద ట్యూటర్ ఫినిష్డ్ హిస్ క్లాస్, నెక్స్ట్ గీతా వెంట్ హోమ్, ఈ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ రెండింటిని జత చేయడానికి ఇక్కడ ఫస్ట్ దాని ఎండ్లో అంటే ఫస్ట్ క్లాజ్ చివరిలో నేను కామా పెట్టాను, దాని తర్వాతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూస్ చేశాను అనమాట. సో ఇది మనం చెప్పుకున్న థర్డ్ రూల్. సో ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని మనం ఎలా పంక్చువేట్ చేయాలనేటువంటి రూల్స్. నేను చెప్పాను కదా ఇందాక కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక టిప్ ఉంది అని చెప్పేసి. సో అదేంటి అంటే నేను రాస్తాను. అంటే ఇవి ఇప్పుడు వచ్చే వర్డ్సే ఉంటాయి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో. చూడండి, ఫ్యాన్ బాయ్స్ అనేటువంటి ఈ వర్డ్ తోటి మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి బేసికలీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనకు వచ్చేటువంటివి. ఇది మన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అండి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి ఒకసారి సెంటెన్సెస్ చదివి మీ ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మై ఫ్రెండ్ హ్యాస్ అ హోమ్ థియేటర్ డాష్ అ మ్యూజిక్ సిస్టమ్. అంటే ఇక్కడ రెండు వర్డ్స్ అంటే రెండు ఉన్నాయి అని చెప్తున్నాం కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను నేను, బట్ ఆర్ అండ్. ఇందులో ఏది సూటబుల్? అండ్. ఓకే, మై ఫ్రెండ్ హ్యాస్ అ హోమ్ థియేటర్ అండ్ అ మ్యూజిక్ సిస్టమ్. నెక్స్ట్, ఐ వాంటెడ్ టు లెర్న్ మ్యూజిక్, కామా పెట్టాను ఇక్కడ. ఇందాక మీకు రూల్లో చెప్పాను కదా నేను, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేసేటప్పుడు అని. మై మదర్ ఇన్సిస్టెడ్ టు లెర్న్ డ్యాన్స్. ఇక్కడ మీకు ఆప్షన్స్లో బట్ ఉంది, నార్ ఉంది, ఆర్ ఉంది. సో ఇందులో సూటబుల్ ఏంటి? ఇక్కడ మీనింగ్ బేసికలీ మీనింగ్ ఏంటి అంటే నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది, బట్ మై మదర్ ఇన్సిస్టెడ్ టు లెర్న్ డాన్స్ అంటే మా మదర్ నన్ను డాన్స్ నేర్చుకోమని బలవంత పెట్టారు అని. సో ఇక్కడ మనకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి కంజంక్షన్ వచ్చేసి బట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్ డాష్ ఐ అప్రిషియేట్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ దిస్ బిల్డింగ్. నాకు హైట్స్ అంటే చాలా భయం, ఎత్తు అంటే చాలా భయము, కానీ ఈ పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది, ఆ బిల్డింగ్ టాప్ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది అన్న మీనింగ్ ఈ సెంటెన్స్కి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే మీరు అండ్, ఎట్, నార్ ఈ మూడిట్లో మీకు సూట్ అయ్యేటువంటి ఆప్షన్ వచ్చేసి ఎట్. అంటే నాకు హైట్స్ అంటే భయమే, కానీ ఆ బిల్డింగ్ పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ వాజ్ ఆన్ టైమ్ డాష్ ఎవ్రీ వన్ ఎల్స్ వాజ్ లేట్. నేను టైంకే వచ్చాను కానీ ప్రతి ఒక్కరూ లేట్గా వచ్చారు అన్న మీనింగ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి అగైన్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో ఉంది, బట్ ఉంది, ఫర్ ఉంది. సో ఇక్కడ మనకి సూట్ అయ్యేటువంటిది బట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గీతా డజంట్ లైక్ టు వాక్, షీ టేక్స్ ద ట్యాక్సీ ఎవ్రీవేర్.
అంటే గీతకి నడవడం ఇష్టం ఉండదు, ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కాల్ ట్యాక్సీ తీసేసుకుంటుంది అన్న మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్లయితే సో, బట్, ఎట్. ఓకే, సో ఇందులో మనకి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ వచ్చేసి సో. ఆమెకి నడవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా కాల్ ట్యాక్సీ తీసుకుంటుంది అని. సో బేసికలీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రూల్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇది.